హాయ్ అండి. నమస్కారం అండి. నమస్తే అండి. శ్వేతపత్రాలు ఒక్కోటి విడుదల చేస్తుంటే రాష్ట్ర ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ కళ్ళు చెదిరిపోతున్నాయండి. జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీల మీద, అరాచకాల మీద, దందాల మీద లక్షల కోట్లు దోచేసుకున్న విధానం చూస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తుందండి. మనం ఏదో నిన్న ఢిల్లీ నుంచి 15,000 కోట్లు రాజధానికి వచ్చినాయి అని చెప్పి మనం గొప్పలు చెప్పుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు ఇంత నిధి అని. ఇది చూస్తుంటే నిన్న మద్యం మీద శ్వేతపత్రం విడుదల చేసి చంద్రబాబు గారు దాదాపు 4.5 గంటలు అసెంబ్లీలో మాట్లాడితే ఈ పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఢిల్లీలో ధర్నా చేశాడు. ఎందుకు చేశాడో ఇప్పుడు అర్థమవుతుందండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టిన శ్వేతపత్రంలో మద్యం పాలసీ మీద దాదాపు 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందండి. ప్రభుత్వానికే దాదాపు 18,660 కోట్లు, అంటే 20,000 కోట్లు ప్రభుత్వానికే ఆదాయానికి గండిపడిపోయింది. ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము 20,000 కోట్లు దాదాపు తినేశారు వీళ్ళు. అది కాకుండా అసలు అడ్డదారిలో 1,00,000 కోట్ల పైన దోచేశారు జగన్మోహన్ రెడ్డి అని గ్యాంగ్. ఈ దారుణాలు ఏంటంటే అందుకనే జగన్మోహన్ రెడ్డి వీటన్నిటిని తప్పించుకోవడానికి ఢిల్లీలో నాటకాలు, డ్రామాలు, రోజుకొక వినుకొండ వెళ్తాను, లేకపోతే మాచర్లు వెళ్తాను, పిన్నెల్లి రాధాకృష్ణ మాట్లాడతా వెళ్తానని మనల్ని డైవర్ట్ చేస్తున్నాడు, ప్రజల్ని మనల్ని, మీడియాని. కానీ ఈ దుర్మార్గుడు చేసిన అరాచకాలు నిన్న బాబు గారు చెప్పింది ఏంటంటే వీడు అసలు జీవితకాలం ముఖ్యమంత్రి 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ఎందుకు అంటున్నాడంటే అడ్డగోలుగా 1,00,000 కోట్లు తినేయటానికి వీడు సిద్ధపడిపోయాడు, అలవాటు పడిపోయాడు. వీడు దోపిడీ చూస్తుంటే, ఈ అరాచకం చూస్తుంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. వాడికి శిక్షలు, జైళ్ళు కూడా సరిపోవాడికి. సో ఇంత దారుణమైన దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డిని జీవితకాలం లోపలేసినా కూడా పాపం లేదండి. జీవితకాలం కూడా అడ్డగోలుగా సంపాదించి వ్యవస్థలన్నింటినీ డబ్బులతో మేనేజ్ చేసి రాష్ట్రాన్ని ఎంత దారుణంగా దోచేశాడో, ఎంత సర్వనాశనం చేశాడో చంద్రబాబు గారు నిన్న చెప్పిన 5 గంటల ఆయన ఇచ్చిన వివరాలకి అసెంబ్లీలో అందరూ షాక్ అయిపోయారండి. ఏం చెప్తారు దీని గురించి? అసలుకి దీని గురించి మాట్లాడుకోవాలంటే మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డైవర్ట్ రాజకీయాలు. ఒక 2 నిమిషాల విశ్లేషణ. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఓ పక్క ప్రజలకు గండి కొడతా ఉంటూ మరో పక్క డీబీటీ అని చెప్పేసి ఏ విధంగా డైవర్ట్ రాజకీయాలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు. ఈరోజు ఓడిపోయిన తర్వాత ఆయనకి ఇంకా భయం ఎక్కువైపోయి డైవర్ట్ రాజకీయాల స్థాయిని ఇంకొక గేర్ మార్చి ఇంకొక స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. మొన్నటి నుంచి మీరు చూస్తే ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ఒకరోజు కోర్టు చుట్టూ, ఒకరోజు ఏమో ఒక జైలు చుట్టూ, ప్రతిరోజు ఇలా డైవర్ట్ చేస్తా ఉన్నాడు. ఇవన్నీ దేనికి ఉద్దేశమయ్యా అంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తా ఉంది. ఇప్పటి వరకు అమరావతి మీద, ఆర్థిక శాఖ మీద, అదేవిధంగా సహజ వనరుల మీద, విద్యుత్ మీద, పోలవరం మీద అనేక శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తే ఆయన పరిస్థితి ఏంటి? ఎలాగైనా ప్రజల నుంచి తప్పించుకోవాలి, వాటి మీద నుంచి దృష్టి మరల్చాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఆడిన నాటకాలు మొత్తం ఫెయిల్ అయ్యాయి. ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలిసిపోయిన వాస్తవాలు. ఇప్పుడు అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున పడిపోవడానికి ప్రధాన కారణంగా ఉన్నటువంటి మద్యం కుంభకోణం నిన్న పుట్ట బయలుపడింది. ఒక్కొక్క చిట్ట బయటకు తీస్తుంటే గుంత ఎంత లోపలికి ఉంది అనేది అర్థం అవట్లేదు. నిజంగా ఏ స్థాయికి వెళ్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉంటే ఏ కన్నం ఎంత లోపలికి ఉందో కూడా తెలియట్లా. అంటే ఆల్మోస్ట్ రాష్ట్రాన్ని పూర్తిగా పాతాళంలో పాతి పెట్టేశాడు. అసలు ఒక్కొక్కటి తీస్తుంటే అది గుంత లోతు, ఇప్పుడు ఉదాహరణకి సముద్ర మట్టం ఎంత ఒక అంచనా ఉంటుందండి, నది లోతు ఇంత అంచనా వెళ్లే కొద్దీ ఒక అవగాహన వస్తూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుంభకోణాలు, ఆ మాజీ మంత్రులు చేసిన కుంభకోణాలు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఏదైతే ఫైల్స్ ముట్టుకోవడం ఆలస్యం, ఏ ఫైల్లో ఎన్ని వేల కోట్లు జరుగుతుందో, ఎన్ని లక్షల కోట్లకు పోతుందో అంతు లేకుండా పోయింది. అందులో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుని పోయేది మద్యం కుంభకోణం అండి. నిన్న శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన చేసిన అతిపెద్ద కుంభకోణం, టాప్ 1 కుంభకోణం బయటపడిద్దో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పైన మొదలు పెట్టుకున్నారు. ఇంకా నాటకాలు తెలిసిందే. ఢిల్లీ మొత్తం వెళ్ళిపోయి నేషనల్ మీడియా మొత్తం వీటి కవర్ అయితే ఇక్కడ రాష్ట్ర ప్రజలు తెలియదు అనుకుంటారు. కానీ పిల్లికి సామెత ఉంటుంది కదా, కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడట్లేదు అనుకుంటా అని చెప్పేసి. కానీ రాష్ట్రంలో శాసనసభలో జరిగిన మొత్తం ప్రజలంతా కూడా స్వేచ్ఛగా చూశారు, నిజం మొత్తం కూడా తెలుసుకున్నారు. గతంలోనే తెలుసు, ఒక లెక్క పత్రం ఉండేది కాదు గతంలో. ఇప్పుడు పూర్తి వాస్తవాలతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు తీసుకొచ్చి పెట్టారు. ఏంటండి అసలు మద్యం కుంభకోణం గురించి చెప్పుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మద్యానికి సంబంధించి ఏం హామీలు ఇచ్చారనే దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలండి. అదొక పెద్ద చరిత్ర, చెప్పుకోవాలంటే తెల్లారులు సరిపోదు ఆ కుంభకోణం గురించి. అందులో 2019 ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చాడని ఆయన మద్యం అనేది పూర్తిగా నిషేధం చేస్తాను, మద్యం అనేది రాష్ట్రంలో లేకుండా చేస్తాను, ఆడపిల్లల మహిళల తాలిబొట్లు కాపాడుతాను,
అని చెప్పేసి అధికారంలోకి, అసలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి రావడానికి కారణం అధికారంలోకి 2019లోకి మద్యం ప్రియులే ప్రధానంగా అని చెప్పుకోవాలి. ఎవరైతే కుటుంబంలో ఉన్న మహిళలు కావచ్చు వాళ్ళకు ఒక చిన్న ఆశ కలిగింది, జగన్మోహన్ రెడ్డి చేస్తాడేమో, ఏమన్నా లాభం చేకూరుద్దేమో, మా కుటుంబాలు మారతాయేమో అని చెప్పేసి వాళ్ళు ఓట్లేశారు. అధికారంలోకి వచ్చాక అదే కుటుంబాలు చిందరవందరయ్యాయండి. రాష్ట్రం మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కుక్కలు చింపిన విస్తరైపోయింది, కుటుంబాలు కూడా చిన్న పని అయిపోయాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏం చేశారండి, ప్రభుత్వం మద్యం షాపులు నిర్వహిస్తుందని బాంబు పేల్చారు. అసలు ప్రభుత్వం మద్యం షాపులు నిర్వహించడం ఏంటండి? అసలుకి 2 విషయాలు డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ. ఒకటి, ప్రజల ప్రాణాలు, మద్యం కల్తీ మద్యం దాగి చనిపోయిన ప్రాణాలు ప్రభుత్వ ఆదాయానికి పడిన గండి. ఇప్పుడు మొదటగా చూసుకుంటే ఎప్పుడైతే ఈయన మద్యం పాలసీని ప్రవేశపెట్టాడో అప్పటి వరకు రాష్ట్రంలో 4700 ఉన్నటువంటి మద్యం షాపుల్ని ఈయన ప్రభుత్వ మద్యం షాపులు తీసుకొచ్చి తగ్గిస్తానని చెప్పి దాన్ని 5000కి పైచిలకు మద్యం షాపులు ప్రభుత్వం అనుమతి ఇచ్చారు. అవన్నీ ఎవరికి అనుమతి ఇచ్చారు? ఎవరు మనుషులు పెట్టుకున్నారు? అసలుకి ప్రభుత్వ మద్యం షాపుల్లో డిగ్రీ చదివిన ఉద్యోగులకి ఎవరైతే యువతకు ఉన్నారో వాళ్లకు ఉద్యోగం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అసలు ఘనతనాలో చిత్రాన్ని తిట్టాలండి. అసలుకి ఎవరైనా వాళ్ళ పిల్లల్ని ఏ రకంగా చూడాలనుకుంటారు? దరిద్రం అండి. అసలుకి ఏం చెప్పుకుంటారు? ఎవరైనా పిల్లల్ని ఎలా చూడాలనుకుంటారండి? ఒక డిగ్రీ చదివిన వ్యక్తిగా సమాజంలో మంచి గుర్తింపు పొందిన జీవితం, మంచి గుర్తింపు పొందినటువంటి ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళకి ఏమి ఇచ్చారు? ఫిష్ మార్ట్లు, మద్యం షాపులు సూపర్వైజర్లు అంట. అసలు గవర్నమెంట్ మద్య షాపులు నిర్వహించడం చాలా తప్పు, అటువంటిది మళ్ళీ డిగ్రీ చదివిన యువకులను నిర్వహించి చాలా తప్పు చేశారండి. ఇంకొకటి, దీనికి సంబంధించి ఈ మద్య షాపులు చూసుకునేందుకు ఎవరైతే టీచర్లు, ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మందు షాపుల ముందు నిలబెట్టడం జరిగింది, లైన్ లో పెట్టడం కోసం. ఇది ఒక చాలా దుర్మార్గమైన చర్య. మద్యంలో దాదాపుగా ఈయన వచ్చిన వెంటనే పాలసీని వేరే కంపెనీకి ఇవ్వడం జరిగింది. పాలసీని వేరే కంపెనీకి ఇవ్వడం ద్వారా 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన గండి పడిందండి. 20,000 కోట్ల రూపాయలు. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చెప్పుకుంటున్నారు, 10,000 కోట్లు వచ్చింది, 15,000 కోట్లు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఓత ఇవ్వడానికి సిద్ధపడుతుంది, చంద్రబాబు నాయుడు గొప్పగా సాధించని. ఇప్పుడు బాబు ఇక్కడ 18,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు ఒక్క సింగిల్ సాయంతో మార్చేశారు, దోచుకున్నారు. ప్రభుత్వ సొమ్ము అదంతా కూడా ప్రజలకు రావాల్సిన సొమ్ము, ప్రభుత్వాలకి రావాల్సిన సొమ్ము, ప్రజల సొమ్ము అదంతా కూడా అది మొత్తం ఒక్క సంతకంతో ఒక్క చిన్న దాంతో తీసాడు. దాని గురించి మర్చిపోయాను అనుకుంటున్నారా? ఆయన చేసిన దాంతో దోపిడీ ఏం మూలం? ఒక పక్క చంద్రబాబు నాయుడు అంత కష్టపడితే వచ్చింది అంత 15,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి ఒక సంతకంతో తీసేసుకున్నారు దాన్ని. ఇది మర్చిపోమాకండి, ప్రజలందరూ ఒకటి గుర్తుంచుకోవాలి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 20,000 కోట్లు గండి పెడితే జగన్మోహన్ రెడ్డి దోచుకుంది 1,00,000 కోట్లు. ఏది ఒక మద్యం కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీతో పొత్తు పెట్టుకుని, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని, ప్రజలందరూ గెలిచి నరేంద్ర మోదీ గారితో పోట్లాడి, అదేవిధంగా కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిగి ఇంత వ్యవహారం జరిపి అన్ని చేస్తే వాళ్ళు ఇచ్చింది 15,000 కోట్లని సంబరపడతా ఉన్నారు. ఓ పక్క ఒక సంతకంతో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రాసిన సొమ్ము తిన్నారా బాబు, అది మర్చిపోమాకండి. ప్రజలందరూ కూడా మర్చిపోర్లేండి. దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా జరగడానికి సిద్ధంగా ఉంది. డిస్టిలరీ కంపెనీలన్నింటినీ కూడా భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ కంపెనీని లాక్కొని వీళ్ళే నాటు సారానే మద్యం తయారు చేసి బాటిల్స్ లో పెట్టడం ద్వారా దాదాపు 15 లక్షల మంది మద్యం సేవించడం ద్వారా చనిపోయారు. అది తేలిన లెక్కలు ఏంటంటే 54% ఏమో లంగ్స్ వ్యాధితో చనిపోయారు, 54% లంగ్స్ వ్యాధులు పెరిగినాయి, 56% ఏమో కిడ్నీ వ్యాధులు పెరిగి చనిపోయారు. ఇప్పుడు 20,000 కోట్లు, దాదాపు 15 లక్షల మంది చనిపోయారు. 15 లక్షల మంది అండి. 20,000 కోట్ల రూపాయలు దోపిడీ పక్కన పెట్టుకుంటే ఇప్పుడు మద్యం ద్వారా జరిగిన కుంభకోణం ఏంటంటే ఎక్కడైనా గతంలో ఏ విధంగా ఉందంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మద్యం ఫ్యాక్టరీలో తయారవుతూ ఉంటుంది. ఫ్యాక్టరీలో తయారైన మద్యం ఏ విధంగా ఉంటుంది అంటే గోడౌన్స్ రావాలి, ప్రభుత్వ గోడౌన్స్ ఉంటాయి, స్టాక్ పాయింట్ లాగా ఉంటాయి, ఆ గోడౌన్స్ నుంచి షాపుకు రావాలి. ఇది ప్రొసీజర్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఏంటంటే డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా షాపుల్లోకి ఎంత అమ్మకాలు జరుగుతుందో తెలియదు. ఇక్కడ మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన డిజిటల్ పేమెంట్స్. ఓ పక్క మేక్ ఇన్ ఇండియా డిజిటల్ పేమెంట్స్ అని భారత ప్రభుత్వం కానించి చంద్రబాబు నాయుడు గారు అందరూ ప్రత్యేక చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా డిజిటల్ పేమెంట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తే, ఆర్టీజీఎస్ అని ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడితే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ పేమెంట్లు స్వీకరించబడవు అని అనేక ప్రభుత్వ కార్యకలాపాలు బోర్డులు పెట్టేసాయి. మద్యం షాపులు అయితే మరి ముఖ్యంగా ఎంఆర్ ఆఫీసులో కూడా ఏం లేకుండా ఈ డబ్బు మొత్తం ఎటుపోయిందంటారండి. 1,00,000 పైచిలు కోట్లు, రూపాయి కాదు 2 రూపాయలు కాదు, 1,00,000 పైచిలు కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి కంటైనర్లో డబ్బులు తరలించుకున్నాడు. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు. ఇవన్నీ కూడా చేసింది మొత్తం కల్తీ మద్యం. కల్తీ మద్యం గురించి చెప్పుకోవాలంటే అండి గతంలో 2019 నుంచి 24 వరకు ఒక ఎత్తు అయితే 14 నుంచి 19 వరకు మద్యం తాగారు కదండి. రాష్ట్రంలో మద్యం ఉంది, తాగిన వ్యక్తులు కూడా అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఎన్ని మరణాల రేటు
ఎంతమంది అనారోగ్య రేటు, ఇవంతా ఈరోజు హెల్త్ రికార్డ్స్ బయటకు తీస్తే కేవలం 2019 నుంచి 24 వరకు మందు తాగే వాళ్ళ సంఖ్య పెరిగిపోయిందంట. నిన్న శ్వేతపత్రం లెక్కలు చూసి ఆశ్చర్యపడి ప్రజలందరూ కూడా. ఈయన జగన్మోహన్ రెడ్డి కావాల్సిన స్ట్రాటజీ ప్రకారం మద్యం సేవించే వారి సంఖ్య 5% నుంచి 7% పెరిగి అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన శాతం పూర్తిగా ఇంకా పెరిగింది. ఒక 10% పెరిగింది. ఏదైతే లివర్ సమస్యలతో చనిపోయిన వాళ్ళు 56% పెరిగింది. ఉన్న సంఖ్య కాదు, 56% పెరిగి చనిపోయారు వాళ్ళందరూ కూడా. ఊపిరితిత్తులు చెడిపోయి చనిపోయిన వాళ్ళు. ఇవంతా కూడా జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం ద్వారానే. ఒక్క చోటన్న ఆధారం లేకుండా చేశారా? ఒక్కలన్నా బయటకు పెట్టి చెప్పారా? వాళ్ళని ఆదుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ కల్తీ మద్యం ఏదైతే ప్రవేశపెట్టారో దానికన్నిటి ప్రధాన పాత్రగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళ చేతుల్లోనే పెత్తనం మొత్తం పెట్టేసి రాష్ట్రంలో ఎక్కడ అసలుకి ఏ బ్రాండ్లు అండి, బ్రాండ్లు దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయినాయి. ఇంకా బ్రాండ్ల గురించి చెప్పుకుంటే అదే పెద్ద సబ్జెక్టు. భూమి ఏంటో, ప్రెసిడెంట్ మెడల్ అని, 3 క్యాపిటల్స్ అని ఎక్కలేని బ్రాండ్లు మొత్తం తీసుకొచ్చి జనాల ప్రాణాలు తీసాడు ఈయన. చిత్తశుద్ధి నాయకుడు అసలుకి హామీ నిలబెట్టుకునే మనిషి 1,00,000 కోట్లు దోచుకున్నాడు. అదే 1,00,000 కోట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారిపోయేది ఈరోజు. అవును, ఆంధ్రప్రదేశ్ దశ దిశ ఒకరి దగ్గరికి వెళ్ళి దేహి అనే పరిస్థితి ఉండేది కాదండి ఈరోజు. కేంద్రం ఇచ్చిన పైన పోలవరం పూర్తయ్యేది కాదంటారా? రాష్ట్రంలో అభివృద్ధి జరిగేది కాదంటారా? పెట్టుబడులు వచ్చేది కాదంటారా? రాజధాని అమరావతి హ్యాపీగా చేసుకునేవాడు. అదే 1,00,000 కోట్లు అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పాడు, ఇప్పుడు అమరావతి కొత్త నగరంగా కట్టాలంటే తక్కువ 1,00,000 కోట్లు కావాలి, అది అయ్యే పరిస్థితి లేదు, రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చెప్పిన మనిషి 1,00,000 కోట్లు ఒక్క మద్యం మీదే మళ్ళీ ఇంకా చాలా రావాల్సి ఉంది. పవర్ ప్రాజెక్టులు ఏంటి, అణు విద్యుత్ సంస్థలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి రోడ్లు, డెవలప్మెంట్లు, పోలవరం ప్రాజెక్టు, ఈ డబ్బులన్నీ పక్కన పెడితే కేవలం ఆయన మధ్యలో చేసినటువంటి స్కామ్ నిన్న అధికారిక లెక్కల ప్రకారం 1,00,000 కోట్లని చెప్పడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు. లెక్కలు చూపించి చెప్పారు. అంతా ఆయన చెప్పడం కాదు, లెక్కలతో సహా బయట పెట్టారు. ఇక్కడ పెద్ద కన్క్లూజన్ ఏంటంటే ఈ కేసు మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సిఐడికి, ఈడీకి అప్పచెప్పబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోలేరు దీంట్లో నుంచి పూర్తిగా. ఎప్పుడైతే ఈ డిజిటల్ పేమెంట్ లేకుండా చేసినటువంటి 1,00,000 కోట్ల స్కామ్ లో ఒక్కసారిగా ఈ ఫైల్స్ ఈడీ దగ్గరికి వెళ్ళాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి జీవితకాలం శిక్ష పడిన ఆశ్చర్యపోయే పని లేదండి. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే ఈరోజు కవిత గారు ఉన్నారు, ఎమ్మెల్సీ కవిత గారు, మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురు. ఈ రోజు ఎక్కడుంది ఆవిడ? తిహార్ జైల్లో ఉంది. ఢిల్లీలో కూడా కాదు, కేవలం 100 కోట్ల స్కామ్. 100 కోట్ల స్కాము లిక్కర్ స్కామ్ అండి. దేశం మొత్తం ఒక సంచలనం సృష్టించింది. అసలు మహిళ లిక్కర్ స్కామ్ లో ఇరుకోవడం ఏంటి, దేశంలో ఎంత పొట్టలా కదిలి రావడం ఏంటి, ఆవిడ ఫోన్లు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఈడీ కావచ్చు, సిఐడి కావచ్చు. ఈ రోజు మరి జగన్ 100 కోట్లకి ఆ రకంగా ట్రీట్మెంట్ ఉంటే 100కి 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ. మరి 1,00,000 కోట్లు అంటే మరి అసలు 100 కోట్లు ఎక్కడ, 1,00,000 కోట్ల కంపారిజన్ ఉందండి? అసలు 1000 రెట్లు, అసలు 1000 రెట్లు ఎంత లెక్కేసుకున్నా తక్కువ అనుకోవాలి. ఇంత స్కామ్ ఒక్క రాష్ట్రంలో ఒక్క మనిషి చేశారంటే నమ్మబుద్ధి అవుతుందా? ఇవన్నీ ఈడీ చేతికి ఫైల్స్ వెళ్తే ఏమవుతుంది? అసలు ఇవన్నీ ఈడీ చేతికి ఫైల్స్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? 43,000 కోట్లకి ఆయన ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు కావచ్చు, అవన్నీ కూడా 33 కేసులు ఉన్నాయి. వాటిని బెయిల్ మీద ఉన్నాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఒక్క 43,000 కోట్లకి అన్ని కేసులు కలుపుకొని ఇప్పుడు 1,00,000 కోట్లు ఒక్క డిపార్ట్మెంట్ లో, ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో, ఒక్క మద్యం మీద. మరి వీటన్నిటికీ ఏం చెబుతాడు? 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్ పరిమితం చేస్తా, నేను అప్పుడే 2024 ఎన్నికలకు వస్తాను తెగ వాగ్దానాలు చేశాడు. చెప్పిన మాట వాస్తవం. నిషేధం చేసినాకే మళ్ళీ ఓట్లు అడుగుతానని మందు పెట్టుకోవాలంటే షాక్ కొట్టాలి, రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ చేస్తానని చెప్పాడు. అసలు అధికారంలోకి వచ్చి ఒకసారి మద్యం గురించి మాట్లాడావా? ఇంకొకటి పెద్ద స్కామ్. ఇది మొత్తానికి సహకరించిన వ్యక్తులు ఎవరంటే, ఇంకోటి ప్రజల దరిద్రం, ఐఏఎస్ లాంటి అధికారులు కూడా దీనికి సహకరించారండి. దాంట్లో ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు కేసులు చుట్టూ ఎదుర్కొన్న వ్యక్తి ఎవరంటే వాసుదేవరెడ్డి. ఈయన ఎవరయ్యా అంటే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషన్ డిపార్ట్మెంట్ కి ఈయన ఎండీగా ఉండడం జరిగింది, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారండి. ఈయన గతంలో ఈ 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ముందు కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే శాఖ ట్రాఫిక్ కంట్రోలింగ్ దాంట్లో ఆయన ఎండీగా ఉండడం జరిగింది. ఆయన్ని డిప్యూటేషన్ మీద తీసుకొచ్చుకున్నారు. ఎవరినన్నా మంచి ఫీడ్బ్యాక్ ఉన్నటువంటి వ్యక్తిని రాష్ట్రంలో అభివృద్ధి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా డిప్యూటేషన్ మీద తెచ్చుకుంటున్నారు. మొన్న కృష్ణతేజ అనే వ్యక్తిని కేరళ నుంచి డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నారు. కృష్ణతేజ గారికి ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటండి, అప్పట్లో కేరళ ఫ్లడ్స్ లో చిక్కుకొని ఉంటే కొన్ని వేల లక్షల మందిని కాపాడాడు ఆయన. మంచి మంచి నిర్ణయాలు తీసుకుని ఒక కలెక్టర్ గా అలెప్పి జిల్లా కావచ్చు, వాటన్నిటిలో కేరళలోని స్థానికంగా కొన్ని వేల మందిని ముంపు ప్రాంతాల నుంచి నిర్వాసితులు కాపాడినటువంటి ఘనత. అటువంటి వ్యక్తుల్ని డిప్యూటేషన్ మీద తెచ్చుకుంటున్న ఈ అధికారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దేని ఎందుకు తెప్పించుకున్నాడు? ఈరోజు స్కామ్ ఎరకపోయారు మరి తెచ్చుకొని.
వాసుదేవ రెడ్డి గారు ఈ రోజు ఏం చేస్తున్నారు? ఇంట్లో కొన్ని కేజీలు బంగారం పట్టుబడింది హైదరాబాద్ లో, లెక్కాపాత్రం లేని కొన్ని లక్షల కోట్లు పట్టుబడి దొరికిపోతాడు ఆయన ఇంట్లో ఆస్తులు. వీటన్నిటి మీద ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సిఐడి కూడా ఫైల్స్ అన్ని మొత్తం ప్రిపేర్ చేసింది. ఈ వాసుదేవ రెడ్డి గారు కీలకం కాబట్టి ఆయన కూటమి ప్రభుత్వం రాబోతుందని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా ఆయన సెలవు పెట్టుకుని రిజిగ్నేషన్ సమర్పించుకోవడం జరిగింది. అంటే దీంట్లో వాస్తవాలు కాదంటారు ఇవన్నీ కూడా. ఈ రోజు ఐఏఎస్ చదువుకున్న వ్యక్తులు చేసినంటే ఏదైనా పెంచి పోషించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. వీళ్ళందరూ పాత్ర లేదంటారా? ఖచ్చితంగా ఈడీ దీనికి అప్పగిస్తాము, సిఐడికి దీనికి అప్పగిస్తాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదండి. ఈ రోజు దేశంలో ఎక్కడా లేని కుంభకోణంగా దీన్ని ఈడీ కూడా చూడబోతుంది ఖచ్చితంగా. యాక్చువల్గా ఏంటంటే సిఐడి ఏదైనా కేసు నమోదు చేసింది అనుకోండి, ఆ తప్పుడు ఏవైతే అభియోగాలు చేస్తుందో సిఐడి ఆ వ్యక్తుల మీద అవన్నీ సిఐడినే ప్రూఫ్ చేయాలి, ప్రూవ్ చేయాలి. లేదంటే ఆ శిక్ష నుంచి తప్పించుకోగలుగుతాడు నిందితుడు. కానీ ఈడీ అలా కాదండి. ఈడీ కనుక పర్ఫెక్ట్ ఛార్జ్ షీట్ తో కేసు కనుక ఎవరి మీద ఫైల్ చేసిందంటే అవి నేను చెయ్యలేదు, నా తప్పులు కాదు అని చెప్పి ఆ నిందితుడే ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకునే వరకు వాడు జైల్లోనే ఉంటాడు, బెయిల్ రాదు. ఇప్పటి వరకు ఈడీ టేక్ ఓవర్ చేసిన కేసులన్నీ కూడా, ఈడీ దగ్గర పోయిన కేసులన్నీ కూడా ఏది తప్పు అవాస్తవంగా టేక్ ఓవర్ చేసిన ఆరోపణలు ఎక్కడ లేవు, ఆధారాలు కూడా లేవు, ఎక్కడ లేవు. ప్రతిదీ ఖచ్చితమైన సమాచారం. తేటతెల్లం కదా. అసలు డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ ఇస్తేనే లిక్కర్ అమ్మారు ఆంధ్రాలో 5 సంవత్సరాల నుంచి. అసలు సాధారణంగా ఈడీ ఎటువంటి కేసులు ఇన్వాల్వ్ అవుతుంటండి? దేశానికి లాభం చేకూర్చే ఆదాయ వనరుల్లో కావచ్చు, నగదు లావాదేవీల్లో అక్రమాలు అవకతవకలు జరిగితే వాటికి ప్రధానంగా ఆదాయానికి సంబంధించినటువంటి వాటిల్లో ఈడీ ముఖ్య పాత్ర పోషిస్తుంటుంది. అటువంటిది దేశంలో కొన్ని వేల కోట్లు, వందల కోట్లు ఎంతో మంది అరెస్ట్ చేశారు. లాలూ యాదవ్ వీళ్ళందరూ కూడా చెప్పుకునే పని లేదండి. ఇటువంటిది ఇక్కడ స్పష్టంగా ఆధారాలు కూడా చూపించారు కదా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజలు చూడలేదంటారా? మద్యం తాగిన వాళ్ళందరికి తెలియదంటారా? చనిపోయిన వాళ్ళందరూ తప్పు అంటారా? హెల్త్ రికార్డ్స్ లేవంటారా? ఇవన్నీ అవాస్తవాలు అంటారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తేట తెల్లంగా ప్రజల ముందు పెట్టారు. శ్వేతపత్రం ఉంది. ఆ శ్వేతపత్రం ఒక్కటి తీసుకున్నా చాలు, ఈడీ వాళ్ళ ముందు పెట్టినా చాలు. 1,00,000 కోట్లు అంటే ఏంటండి? ఒక్క చోట కూడా డిజిటల్ పేమెంట్ లేదు. ఒక పక్క దానికి లెక్క సేవ లేకుండా ట్యాక్సెస్ ఏమైపోయినాయి? కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గండి పడినట్టే కదా ఒక పక్క ఆదాయం అంతా కూడా. ఆ 1,00,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ సుంకంగా కూడా రావాలి కదా. ఇవన్నీ ఎటుపోయినాయి అంటారు. మరి 1,00,000 కోట్లు అంటే ఏంటనుకున్నారు? అసలు ఇప్పుడు ప్రజలు గాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని చాలా మంది అనుకునేది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డిని కలుస్తున్నాడు, వినుకొండ వెళ్ళి మాట్లాడుతున్నాడు, పోలీసుల్ని తిడుతున్నాడు అసెంబ్లీ ముందు, వీటి మీద కేసులు ఎందుకు బుక్ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని. చంద్రబాబు గారు అనేది ఏంటంటే, ఈ చిన్న చిన్న కేసులు కాదు, అసలు వాడు చేసింది 1,00,000 కోట్లు. ఎక్కడికక్కడ మైనింగ్ లో గానీ, శాండ్ లో గానీ, లిక్కర్ లో గానీ, ఎక్కడ పెడితే అక్కడ 1,00,000 కోట్లు దోచేశారు. వాటిల్ని మనం పట్టుకోవాలి, వాడి ఆస్తులన్నీ జప్తు చేయాలి. వాడిని తీసుకెళ్లి ఈడీ కేసుల్లో గనక ఈడీ చేసిన దొంగతనాలు, దోపిడీల్ని ఈడీకి కనుక అప్పచెప్తే, 1,00,000 కోట్ల దోపిడీల్ని ఈడీకి కనుక అప్పచెప్తే వాడు జీవితకాలం జైల్లో ఉండిపోతాడు, జైలు నుంచి బయటికి రాడు. వాడు జైల్లో ఉంటే రాష్ట్రం సేఫ్ గా ఉంటది, పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. కానీ వాడిని మాత్రం చిన్న చిన్న కేసులు కాదు, వాడు దోచుకున్న 1,00,000 కోట్లని మళ్ళీ మనం రికవరీ చేసుకోవాలి, మనం అమరావతి కట్టుకోవాలి, పోలవరం కట్టుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పరిశ్రమలు తెచ్చుకోవాలి. సో మనం ఆడు చేసిన 15,00,000 కోట్లు అప్పులు తీర్చుకోవాలి. సో వాడిని ఈడీకి అప్పచెప్పి వాడు ఆస్తులు దోచుకున్నదంతా మనం జప్తు చేసి దాదాపు 30,00,000 కోట్ల పైన దోచుకున్నాడంటండి. 30,00,000 కోట్లని రికవరీ చేసి ఆ డబ్బంతా మన రాష్ట్రం కోసం ఉపయోగించుకొని వాడిని మాత్రం మళ్ళీ జీవితంలో వాడు బయటికి రాకుండా, మళ్ళీ వాడు రాజకీయ పార్టీ పెట్టకుండా, వాడు మళ్ళీ పులివెందుల్లో కూడా గెలవకుండా, వాడు చేసిన అక్రమాలు మొత్తం అన్ని బయట పెట్టి, మొత్తం ఓపెన్ చేసి ప్రజల ముందు పెట్టి, ఈడీ ముందు పెట్టి ఆడిని జీవితకాలం జైల్లో పెట్టాలి. అటువంటి శిక్షలు వేయాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద అసెంబ్లీ దగ్గర అరిచాడనో, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళాడనో, లేకపోతే వినుకొండ వచ్చి నోటికొచ్చినట్టు వాగేశాడనో, ఆడు చిన్న చిన్న కేసులు కాదు. అసలు ఆడు ఇంటర్నేషనల్ క్రిమినల్. ఇంటర్నేషనల్ క్రిమినల్. వాడికి ఏ స్థాయిలో మనం శిక్షలు వేయాలో ఆ స్థాయిలో వేయాలి తప్పితే అటువంటి అదేదో సినిమాల్లో చూపిస్తారు కదా, ఒక భూతాన్ని తీసుకొచ్చేసి ఒక బాటిల్లో పెట్టేసి ఆ బాటిల్ని తీసుకెళ్లిపోయి ఒక పెద్ద ట్రంక్ పెట్టెలో పెట్టి ఆ ట్రంక్ పెట్టిని తీసుకెళ్లి ఒక బంగ్లాలో పెట్టి, అది లేదా బంగ్లాకి మొత్తం తాళం వేసేయటమా, లేకపోతే ఆ పెట్టి తీసుకెళ్లి సముద్రంలో పారేయటమా, ఆ భూతం మళ్ళీ బయటికి రాకుండా. సో ఆ స్థాయి భూతం జగన్మోహన్ రెడ్డి. ఈ భూతాన్ని మళ్ళీ బయటికి రాకుండా లోపలే ఉంచాలి, జీవితకాలం సముద్ర గర్భంలో పడేయాలి వీడిని తప్పితే, వీడు బయటకు వస్తే పెద్ద అనకొండ కంటే చాలా భయంకరమైన
నోరున్న అవినీతి అనకుండా వీడు రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా మింగేయగలిగే శక్తి ఉన్నాడు. ఇటువంటి నీచుడిని బయటికి రాకుండా చేయాలి తప్పితే చిన్న చిన్న కేసులు కాదని చంద్రబాబు గారు చెప్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకు కూడా. అవునండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం అండి, చెప్పండి. మీ ద్వారా చెప్పాలనుకుంటే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఊహకందని విధంగా ఏ విధంగా అరాచకాలు చేశారు ప్రజలందరూ గమనించారు. చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి కూడా ప్రజలందరూ గమనించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆయన మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి స్పష్టమైన అవగాహన ఉంది. మీరు ఆవేశపడడంలో తప్పులేదు, కానీ కొద్దిగా ఓపిక పట్టాలి. ఇక్కడ చిన్న లక్షల కోట్లు కదా. చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక పంట పొలం ఉందండి, మీరు ఒక దారిలో వెళ్తా ఉన్నారు, పంట పొలంలో ఒక చెట్టుకు ఒక పురుగు పట్టింది. దాన్ని మీరు ఆ పురుగును తీసేసి ఇంక అయిపోయిందిలే, ఆ పురుగును ఇప్పుడే చంపేయాలి అని చేయడం కాదు. ఆ పురుగు మొత్తం పంట మొత్తం వ్యాపించింది, ఖచ్చితంగా పంట పొలానికి పురుగుల మందు కొట్టాలి. ఏదో ఆ నిమిషం నీ కంట్లో పడింది, ఆ నిమిషం నువ్వు ఆవేశంతో ఆ చెట్టు నష్టపోతున్నామో, ఆ చెట్టు కాయ నష్టపోతున్నావు అని చెప్పి ఒక్క పురుగు తీసేసి ఇంక అయిపోయింది అని దాన్ని నలిపేసడం కూడా కాదు. ఓపికగా గమనించి ఆ పురుగు ఏంటి, ఆ పురుగుకి పురుగుల మందు ఎలా కొట్టాలి, మార్కెట్ లో ఏముంది, దానికి పంట మొత్తం ఎలా నష్టపోతున్నావు, అవగాహన ప్రకారం ఒక దాంతో ముందుకెళ్ళాలి. లేకపోతే ఒక్క పురుగుతో వదిలేస్తే పంట మొత్తం నష్టపోతాం, కోలు దెబ్బ పడతాం. ఏదో ఓడిపోయడానికి తక్కువ అంచనా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి. ఇంత అవినీతి చేశారంటే 40,000 కోట్లు. ఎప్పుడు ఆయన మీద మంచి అవగాహన ఉందండి రాష్ట్ర ప్రజలకు కానీ, ఆయనకు కానీ, వాళ్ళ కుటుంబంలో కానీ ప్రతి చోట బ్యాడ్ ఫీడ్బ్యాక్ కదా. ఇటువంటి వ్యక్తిని ఏ విధంగా అంటే, ఎన్ని స్కామ్లు అండి, మద్యం కుంభకోణం స్కామ్ కావచ్చు, పవర్ ప్లాంట్ల స్కామ్ కావచ్చు, పోలవరం స్కామ్ కావచ్చు, రాష్ట్రంలో జరిగించిన డీబీటీ స్కాములు కావచ్చు, డైరెక్ట్ ఈ యొక్క ఏదైతే సివిల్ సప్లైస్ బియ్యం అక్రమ రవాణా కావచ్చు, ఇసుక కావచ్చు, ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కావచ్చు, తెల్లాళ్ళు రోడ్లు కాంట్రాక్టులు కావచ్చు, పోలవరం ప్రాజెక్టులు ఎన్నో వేల కోట్లు లక్షల కోట్లు చెప్పుకుంటే కూడా సరిపోదు. ఇటువంటి వ్యక్తిని ఏదో ఆవేశంగా తోటా చంద్రయ్య గారి మీద చంపించారనో, మద్యం కుంభకోణం చేయించడను, పవర్ ప్లాంట్ మీద చేయించడం కాదండి. ఇటువంటి వ్యక్తి రాష్ట్రానికే ప్రమాదం. కాబట్టి ఖచ్చితమైన చర్యలతో రాష్ట్రం అంతా బాగుపడాలంటే చాలా బలంగా కఠినమైన చర్య తీసుకోవాలి. ప్రజలందరూ మర్చిపోయారేమోండి, గతంలో మీరు చూసుకుంటే ఎప్పుడైనా కూడా నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. రాజకీయాల సంబంధం వస్తే కార్యకర్తలు దాడులు ఎదుర్కొన్నారు, చనిపోయారు, వాళ్ళు నష్టపోయారు. కానీ ఇక్కడ అధినాయకుడు కూడా నష్టపోయాడండి. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వచ్చారు, ఎలా మర్చిపోతారు? లోకేష్ గారు ఏడ్చారు, భువనేష్ గారు ఏడ్చారు, ఎలా మర్చిపోతారండి ఆయన? అలానే ప్రతీకార రాజకీయాలు చెప్పడం జరిగింది. దేవాంశ్ గారి కుటుంబంలో మొత్తం బాధపడితే పక్క తెలుగుదేశం ఎవరైతే తెలుగు ప్రజలు అంతా ఉన్నారో, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కావచ్చు, యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. ఇంతమంది కన్నీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద లేదంటారా? ఆయన మర్చిపోయారంటారా? ఆయన ప్రతీకార రాజకీయం తీసుకునే వ్యక్తి కాదని మీకు తెలుసు. కానీ చట్టానికి లోబడకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉపేక్షించేది లేదు. తెలుగు ప్రజలు కన్నీరు పెడితే ఆయన చూడలేరండి. అది ఆయన కోసం కన్నీరు పెట్టినా, రాష్ట్రం బాగా కన్నీరు పెట్టినా ఆయన ఒప్పుకోడు. తెలుగు ఆత్మగౌరవం దిగజారుతుందంటే మొదటిగా అడ్డం నిలబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. ఆయన ఓటందరి వ్యక్తి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద చర్య తీసుకుంటాడు. 100కి 200 100 జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జైలు మోసలు లెక్క పెట్టించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. లోకేష్ గారు దానికి మద్దతుగా నిలబడతారు. పవన్ కళ్యాణ్ గారు దానికి మద్దతుగా నిలబడతారు. తెలుగు ప్రజలు ఎవ్వరు కూడా దిగులు చెందొద్దు. మన రాష్ట్రానికి మంచి రోజులు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత తీసుకుంటారు. కేవలం చంద్రబాబు గారు నమ్మండి చాలు. అభివృద్ధి చూసుకోగలరు. ఇలాంటి అరాచక శక్తులు ఎలా తొక్కాలో కూడా ఆయనకు తెలుసు. ఆయన జైలుకు వెళ్ళొచ్చారు, అది మర్చిపోవద్దు. ఆయన ప్రత్యక్ష బాధితుడు, కార్యకర్తలు చూసిన బాధితుడు, భుజాల మీద మోసిన బాధితుడు. అందరి బాధలకు సమాధానం చెప్పారు. అతి దగ్గరలో వస్తుంది. కూటమి ప్రభుత్వం సవాలు మోసిన పాడి మోసిన నాయకుడు అండి, అధినాయకుడు. ఎక్కడి నుంచో వచ్చి పాడి మోసారండి. మొదట్లాగే బొజ్జగింపులు, దొంగ లాలలు, భుజం దడపలాలు ఇవన్నీ ఉండవు, నాటకాలు ఉండవు. ఏదైనా భుజం దడిపి కార్యకర్త భుజం మోసి పాడమోసి 25 లక్షల రూపాయలు ఇల్లు కట్టించి ఎన్ని గొప్ప పనులండి. ఆ వయసులో 75 వయసులో ఎవరు చేస్తాడు? ఆయనకు మించి నాయకులు ఎవరైనా చూపించగలరా? జగన్మోహన్ రెడ్డితో పోలికి పెడతారు. కేవలం ఏం కంగారు పడొద్దండి. కోట ప్రభుత్వం వచ్చి పట్టుమ 2 నెలలు 60 రోజులు కూడా కాలేదు. ముందుంది ముసల పండుగ. జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు తెలుసు. ఎవ్వరేం సలహాలు ఇవ్వద్దు. కేవలం రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మీరు సొంతగా ఎదాలు వాటిని మీరు దృష్టి పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు నమ్మని చెప్పుడు. మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. గాడ్జిల్లా సినిమా చూసారా? చూశానండి. ఆ గాడ్జిల్లా సినిమాలో బిల్డింగ్ కంటే పెద్దది గాడ్జిల్లా. అవును.
ఇది సిటీలోకి వచ్చేస్తుంది. సిటీలోకి వచ్చేసి ఒక్కొక్క అడుగు ఇలాగ వేస్తుంటే దాని కాళ్ళ కింద బిల్డింగ్లు నలిగిపోతూ, కార్లు నలిగిపోతూ, మనుషులు చనిపోతూ, మనుషుల్ని ఇలా పట్టుకొని ఇలాగ ఇసిరేయటం, మనుషుల్ని ఇలా పట్టుకొని ఇలా తినేయటం, అది సినిమాలో మనం చూసాం. సో వీడు అంత భయంకరమైన జంతువు అండి. వీడు ఆంధ్రప్రదేశ్ లోకి ఒక గాడ్జిలా లాగా వచ్చేసి వాడి కాళ్ళ కింద అమరావతిని తొక్కేశాడు, పోలవరాన్ని తొక్కేశాడు, రాష్ట్ర అభివృద్ధిని తొక్కేశాడు, పరిశ్రమల్ని తొక్కేశాడు, లాంటి పరిశ్రమల్ని తొక్కేశాడు. పెద్ద పెద్ద అంటే నాయకులు, ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకుల్ని వాళ్ళ మీద జైల్లో పెట్టడం, అంటే ఆ మనుషుల్ని ఇలా పీక్కొని తినేస్తా ఉంటది కదా, ఇలా పట్టుకొని తినేస్తా ఉంటది గాడ్జిలా. నాయకుల్ని, కార్యకర్తల్ని, ఎంతో మంది స్నేహితుల్ని, వైఎస్ఆర్ జగన్ ఆయన రాజశేఖర రెడ్డి గారి సొంత స్నేహితులు కూడా ప్రభాకర్ రెడ్డి ఇలాగ తినేయటం, అంటే చంపేయటం. వీడు మనుషుల్ని చంపేయటం. అంత భయంకరమైన గాడ్జిలా కంటే కూడా భయంకరమైన జంతువు ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు తిరిగిందంటే, అంటే అదే గాడ్జిలా అది అప్పుడు ఏదో అమెరికా మీద నగరం మీదకి వచ్చినట్టు చూపించారు సినిమా. అదే గాడ్జిలా 5 సంవత్సరాలు అమెరికా మీద తిరిగితే అమెరికా ఎంత సర్వనాశనం అవుతుంది. అలా ఈ గాడ్జిలా, ఈ దుర్మార్గుడు, ఈ జంతువు ఆంధ్ర మీద పడిపోయి ఆంధ్రాన్ని సర్వనాశనం చేశాడండి. ఈ జంతువుని అప్పుడు చూసాం కదా మనం, ఎన్ని బాంబులు, ఎన్ని విమానాలు, దాన్ని మట్టు పెట్టడానికి ఎన్ని బాంబులు, బాంబర్స్, విమానాలు, హెలికాప్టర్లు, అది విమానాలు కూడా పట్టుకుని ఇలాగ ఇసిరేసేది. సో ఆ సినిమా గుర్తుకొస్తుంది, వీడు చేసిన విధ్వంసం. రోబో సినిమా గుర్తొస్తుంది. రోబో ఫస్ట్, రోబో 1 లో క్లైమాక్స్ లో అసలుకి ఆర్మీ నష్టపోతుంది, కోట్లు, ప్రజల ఆస్తులు, షాపింగ్ మాల్స్, ఇంక ఒకటే లేదండి, అసలు ఒక ప్రణాళిక అనేది ఉండదు. మొత్తం కూడా ఆ రోబో ఏంటి లాస్ట్ లో అన్ని నాశనం చేసేయాలి, అసలు ప్రజలు అనేది ఉండకూడదు, నాకు సనా కావాలన్నట్టు, ఆయనకు డబ్బు కావాలన్నట్టు, ఇంక డబ్బు మీద దృష్టి, వాడికేమో రోబోకి సనా మీద దృష్టి. దాన్ని అటువంటి అంత పెద్ద వినాశనాన్ని సైంటిస్ట్ గా అందులో రోబో క్యారెక్టర్ చేసిన రజనీకాంత్ గారు అదే రోబోని సృష్టించారు కదండి. ఆయన ఎలా డిస్మాంటిల్ యూజ్ తెలుసు కదా, దానికి ఒక ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ కనిపెట్టడానికి మొత్తం పోలీస్ వ్యవస్థను కావచ్చు, ఎలా ఎంత నిశ్శబ్దంగా పనిచేశాడు. ఒక అరాచకం జరుగుతున్నా ఆయన మాత్రం పని ఆపలేదు, సైలెంట్ గా అంబులెన్స్ లో కూర్చొని బయట ఆగండి ఓపీ బట్టన్ అని చెప్పేసి దాన్ని ఒక్క నిమిషంలో ఒక్క నొక్కి డిస్మాంటిల్ చేసేసాడు. అంత అరాచకం చేసినా కూడా కాదు ఓపిక కలిగి ఉండాలి. ఆ సైంటిస్ట్ చంద్రబాబు గారు 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైంటిస్ట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. విషయానికి ఆయనకి కొత్త సృష్టించడం తెలుసు. అందులో మీరు గమనిస్తే రోబో సినిమాలో రజనీకాంత్ కి మంచి రోబో తయారు చేయడం, చిట్టీని చేయడం తెలుసు, బ్యాడ్ రోబో చేయడం తెలుసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ లో తీసుకెళ్ళడం తెలుసు, డెవలప్మెంట్ కి అడ్డుపడే వ్యక్తులు ఎలా తొక్కేలో కూడా తెలుసు. డిస్మాంటిల్ చేయడానికి ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కొద్దిగా ఓపిక పట్టాలి, బయట చేస్తున్నాడు కాదనట్లేదు కానీ కొద్దిగా మరికొద్దిగా ఓపిక పడితే చాలు, ఒక్క నొక్కితే ఎక్కడెక్కడ మొత్తం సెట్ అయిపోతే ఒక్కరు కూడా ఆనవాళ్ళు కూడా లేకుండా చేయగలరు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. ఓకే, ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఆంధ్ర డాన్ కూడా కాదు, ఇండియన్ డాన్. బాబు సార్ మీకు మర్చిపోతున్నారు, 25,000 టన్నులు గంజాయి అండి, అదొకటి వాళ్ళు అన్నట్టారా? 25,000 టన్నులు సౌత్ ఆఫ్రికా కంట్రీలో ఎక్కడైనా 25,000 కేజీలు గంజాయి కాదు, గంజాయి అండి, డ్రగ్స్, సారీ, కొకైన్, హెరాయిన్ లాగా మొత్తం సంబంధించి ఇంతవరకు డ్రగ్స్ క్యాప్ లేదంటే సౌత్ ఆఫ్రికా చెప్పిన వాళ్ళు, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి. అక్కడ కూడా ఇన్ని వేల కేజీలు ఒకసారి బయట పడలా. మన మహా అదృష్టం, తెలుగు ప్రజల అదృష్టం పోయి వైజాగ్ లో వచ్చింది. ఇంతవరకు దాని మీద ఏం అసలు బయటకు వచ్చింది. 25,000 కేజీల డ్రగ్స్ అంటే టన్నులు, దాదాపు 25,000 కేజీలు అంటే దాదాపు 30 లక్షల కోట్లు. 30 లక్షల కోట్లు ప్రపంచాన్ని సర్వనాశనం చేసే ప్రపంచ చరిత్రలో ఇంతవరకు అంత భారీ ఎత్తున ఎక్కడ పట్టుబడలేదు. అసలు ఏంటండి అదొక్క చిన్నది జరిగేది అంటారా? ఇంటర్పోల్కి ఇచ్చిన చాలా, అంటే 25,000 కేజీలు అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరంలో ప్రపంచం మొత్తం మీద డ్రగ్స్ సప్లై చేసే దేశాలు ఏవైతే ఉన్నాయో, సప్లై చేసినాయో మొత్తం అంతా వీడు తీసుకొచ్చాడు విశాఖపట్నానికి. ఒక జనరేషన్, ఒక రాష్ట్రం ఒక్కసారి కొట్టకపోదా? మొత్తం జీవితాలు చిన్న ఇంకా ఓపెన్ చేయలే ప్రభుత్వం. అదొక్కటి తీసుకెళ్లి కేంద్రంలో ఉన్న సిబిఐకి అప్పచెప్పిన, సిబిఐ ఇంటర్పోల్కి ఇచ్చిన, ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లి ప్రపంచంలో ఇంటర్పోల్కి ఇస్తారు కదా, ఇంటర్పోల్కి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ బోర్డు ఉంటుంది, వాళ్ళకి ఎంత దొరుకుతుందో వదిలిపెట్టరు.
మరి అన్ని ప్రపంచ ముద్దాయి కింద అన్ని దేశాలు వీడిని మాకు అప్పచెప్పండి, వీడికి మేము ఊరేస్తాం, మాకు అప్పచెప్పండి, మేము వీడిని కాల్చి పారేస్తాం, మాకు అప్పచెప్పండి, వీడిని తగలబెట్టేస్తాం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ వీడి మీద లుక్అవుట్ నోటీసులు ఇస్తాయి. ఆ రోజు కూడా ఇప్పుడు పాస్పోర్ట్ ఏమో ఎక్కడ ఉంది? చెంచల్ కూడా నాంపల్లి కోర్టులో ఉంది. అప్పుడు పాస్పోర్ట్ ఎవరు తీసుకుంటారు? ఇంకా ఇంటర్నేషనల్ కోర్టు తీసుకుంటది. ఇంకా అసలు ఈడు చేసిన అరాచకాలండి ప్రపంచంలో ఎవడు కూడా. మీరు హిట్లర్ తీసుకోండి, సద్దాం హుస్సేన్ తీసుకోండి, ఆడెవరు తాలిబాన్ స్టాలిన్ కూడా తీసుకోండి, బిన్ లాడెన్ వాడు గాని ఇరాన్ యుద్ధంలో సద్దాం హుస్సేన్ ఎవరు పనికిరారండి వీడికి, ఎవరు పనికిరారు. నేను ఇంకో మంచి మాట చెప్పాలనుకుంటున్నా, వాళ్ళందరూ ధైర్యంగా పోరాడారండి. వాళ్ళు ఒక విధానంతో పబ్లిక్ గా పోరాడారు. వాళ్ళు కూడా ప్రజలకు ఎంతో కొంత మేలు చేశారు. ఒసామా బిన్ లాడెన్ వాళ్ళ పాకిస్తాన్ సంబంధించి కొంతమంది మేలు చేసినటువంటి వ్యక్తే. ఎప్పుడు ధైర్యంగా రాజకీయం చేశారు. వాళ్ళు రౌడీజం చేసినా ధైర్యంగా చేశారు. వాళ్ళు ఎప్పుడు దొంగ దెబ్బ కొట్టలేదండి. ఏదైనా పాకిస్తాన్ ఇలాంటి గొప్ప గొప్ప దేశ వాళ్ళు కూడా గొప్ప మనుషుల పేరుంది ఈ రోజు. ఈయనకి అదేంటి ఇలా అంటే, నా కొడుకెళ్ళి ఢిల్లీలో కూర్చొని ఈడు తప్పుడు మాటలు, ఈడు ఆడెవడో నిన్న చెన్నై నుంచి వచ్చి ఒక తమిళన్ ఈడు దేశానికి ప్రధానమంత్రి అయిపోతాడని చెప్తుంటే ఈడు చేతులు నలుపుకుంటా నవ్వుకుంటా ఈడు ఏదో అంటారు కదా, పెద్ద ముత్తైదులు సీమంతం చేస్తుంటే సిగ్గుపడిపోతా ఉంటారు చూడండి ఆడోళ్ళు. ఆడెవడో తమిళనాడోడేమో ఈడు ముఖ్యం ప్రధానమంత్రి అయిపోతాడని చెప్తుంటే ఈడేమో చేతులు పిసుక్కుంటా నవ్వుకుంటా సిగ్గుపడిపోతున్నాడు. వీడికి నేనంటే తెలియదు, నా విశ్వరూపం తెలియదు, ఈడు నేను ప్రధానమంత్రి అవుతానని చెప్తున్నాడు. నేనంటే ఏంటో వీడికి తెలిస్తే ఈడు గుండాకి ఇక్కడే చచ్చిపోతాడు అన్నట్టు ఆడు సిగ్గుపడిపోతా నవ్వుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంత పెద్ద సైతాన్ని నిజంగా ఆయన కొంతమంది ఎటు అమెరికా ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇంకా దాంట్లో పోటీ చెప్పి ప్రెసిడెంట్ అయిపోయారు అమెరికా అంటున్నారు. ఇంకెటు జరుగుతున్నాయి కదా ఇప్పుడు. అమెరికాకి ఏంటి, బైడెన్ తప్పుకున్నాడు, ఇంకెళ్ళి దగ్గర ఉన్న డబ్బుతో ప్రపంచంలో ఉన్న మొత్తం సెనేటర్స్ గానీ, ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ అన్ని దేశాల్లో ఉన్న ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతులను కూడా కొనేయగలండి ఈడు రాత్రికి రాత్రి. ఈడు దోచింది ఆంధ్రప్రదేశ్ లో దోచిన సంపద. ఇది అమరావతిని ఒక 100 అమరావతిని కట్టొచ్చు అండి. ఈడు దోచిన సంపత్తో 100 అమరావతిని కట్టొచ్చు. ఈడు ప్యాలెస్లు కట్టుకున్నాడు కదా, ఆ ప్యాలెస్లన్నీ కనుక అమ్మేస్తే 15 అమరావతిలు కట్టొచ్చు. వీడి దగ్గర ఉన్న ప్యాలెస్లన్నీ అమ్మేస్తే 15 అమరావతిని కట్టొచ్చు. వీడు దోచుకున్న సొత్తుతో 100 అమరావతిని కట్టొచ్చు. మొత్తం కూడా ఢిల్లీ లాంటి రాజధానుల్ని 100 రాజధానులను కట్టొచ్చు వీడు దోచుకున్న సొమ్ముతో. ఇప్పుడిప్పుడే మోడీకి కానీ అమిత్ షా కానీ వీడు దోచుకున్న దోపిడీలు ఇవన్నీ తెలుస్తున్నాయంటే కళ్ళు తెరుచుకుంటున్నారు వాళ్ళు కూడా. నిన్న చూశారు కదా ఢిల్లీలో ఈడెళ్ళి ఎన్ని కబ్బర్ వేషాలు వేసినా, నింజా వేషాలు వేసినా అక్కడ ఒక్కడు కూడా ఈయన పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు వచ్చారండి? ఎవరు లేరు. డబ్బులు ఇచ్చి పిలిపించుకుని నాగార్జున యాదవ్ గారు, గుర్రంపాటి దేవేంద్ర గౌడ్ గారు వాళ్ళు ఇట్లాంటి యాదవులంతా అక్కడ కూర్చోబెట్టారు తీసుకెళ్లి. వీళ్ళేదో ఇంటర్నేషనల్ లీడర్స్ లాగా, ఇంటర్నేషనల్ క్రిమినల్స్ నా కొడుకులు అందరూ. ఆ పక్కన విజయసాయి రెడ్డి గారు, ఆడెవడు అనంతబాబు గారు, ఎవరండి వీళ్ళంతా? ఆడెవడు దళితులకి గుండు కొట్టించినాడు ఒకడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోయేటట్టు ఉంది ఆడికి. అసలు ఎన్నికల అఫిడవిట్ లో చూపించకుండా 149 ఆస్తులు ఉన్నాయంట ఆడి దగ్గర. ఎన్నికల అఫిడవిట్ లో చూపించినాయి. అవి నిన్న రామచంద్ర యాదవ్ బయట పెట్టారు. అవన్నీ ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేస్తే ఈయన్ని జీవితకాలం ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని కూడా రద్దు చేసి జైల్లో వేస్తారు. వీళ్ళంటే అక్కడ నిన్న ఢిల్లీలో ధర్నాలో ఉంది. అటు నుంచి అటు సిబిఐ ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా వాళ్ళు. సిబిఐ ఆఫీస్కి ఏంటండి, నా కొడుకుని కుక్కలు తీసుకెళ్లే వ్యాన్లో వెళ్ళి తీసుకెళ్లాల్సిందే. నా కొడుకుని ఒక్కొక్కరిని గుడ్డలోడు తీసి ముడ్డు మీద తన్నుకుంటా తీసుకెళ్లాలి వీళ్ళని ఒక్కొక్కరిని. అది కాకుండా అసలు వీళ్ళు మాట్లాడిన తీరు చూడండి. 36 మందిని చంపేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నారు. లిస్ట్ ఎదురా అని అడిగింది హోమ్ మినిస్టర్. ఆ లిస్ట్ ఇవ్వడు. మీడియాలో కూడా అడిగారు ఒక్కరి పేరు చెప్పండి అని, చెప్పలేదు. ఒక్కరి పేరు చెప్పంటే చెప్పలేదు. సరే పోనీ ఇదివరకు లోకేష్ గారు యువగళం పాదయాత్రలో నష్టపోయిన కుటుంబాలని తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళకి మైక్ ఇచ్చి చెప్పించి వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ నోట్ చేసుకొని ఇప్పుడు అవన్నీ తీరుస్తున్నారు. ఎవరెవరు కుటుంబాలను చనిపోయిన లిస్ట్ ఉంది ఆయన దగ్గర, బుక్కే ఉందండి. వాళ్ళ దగ్గర ఏముంది అసలు? ఆ మహిళలు, మా ఇల్లు ఎవడో వైసీపీ నాయకుడు ఏది అన్నమయ్య జిల్లాలో
మాకు ఇచ్చిన ఇల్లుని ఎవడో వైసీపీ నాయకుడు లాక్కున్నాడు అని ఒక మహిళ ఏడ్చుకుంటా చెప్పింది. ఆ మహిళకి ఇప్పుడు ఆ ఇల్లు సరెండర్ చేశారు, ఆడి దగ్గర నుంచి లాక్కొని రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఆడి మీద, నువ్వు మళ్ళీ ఆ మహిళ మీదకి వెళ్ళావంటే నేను లోపలేస్తామని. అలాగా బాధితుల్ని నిలబెట్టి మాట్లాడించారు. ఈడు మరి 36 మంది చనిపోయారని చెప్పినాడు, ఒక్కళ్ళన్నా తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడా? ఆ వెనకాల 300 మందిని వేసుకెళ్ళాడు, అందులో ఒకడన్నా బాధితులు ఉన్నాడా? బాధితుల పేర్లు తెలిసిన ఒకడన్నా ఉన్నాడా? లేరు. వాళ్ళందరూ ఎవరు లేరు, బాధితులే. 36 మంది చనిపోయిందే అబద్ధం, పచ్చి అబద్ధం. ఈడు నోరిప్పిదే అబద్ధం అండి, ఈడు నోరిప్పిదే అబద్ధం చెప్తాడు, ఈడు ఏ రోజు నిజం మాట్లాడు. అటువంటి వ్యక్తి ఈడు చేసిన దోపిడీ, ఈడు కనీసం రషీద్ కుటుంబాన్ని తీసుకెళ్ళలేకపోయాడండి. ఈడు ఆడెవడో ప్రధానమంత్రి అవుతున్నావు నువ్వు అనగానే సిగ్గుపడిపోతూ ఆడముత్తైదు లాగా ఈడు సీమంతం చేసుకున్న కొజ్జగాళ్ళలాగా ఈడు ఇలాగా సిగ్గుపడిపోతా, ఈడు ఆడేమో ప్రధానమంత్రి అవుతావు అని చెప్పడం, ఇంకెవడో వచ్చేసి నువ్వు అమెరికా ప్రెసిడెంట్ అయిపోతావు అని చెప్పడం. ఈ పనికి మాలిన అదేమో ఈడు చేసిన అన్ని కప్పిపుచ్చుకుందాం అనుకుంటున్నాడు. ఇక్కడ అసెంబ్లీలోనూ రచ్చ రచ్చ ఈడు చేసిన దోపిడీల మీద పక్క రాష్ట్రం తగలబడిపోతుంటే అసెంబ్లీలో తగలబడిపోతుంటే ఈడెళ్ళి పిడేలు వాయిస్తున్నాడు. రోమ్ చక్రవర్తి రోమ్ తగలబడిపోతుంటే ఈడు పిడేలు వాయిస్తున్నాడు. ఈయన కొడుకుని ముడ్డు మీద తన్నుకుంటా తీసుకొచ్చి లోపల ఎంగాలండి. ఇలా కొడుకు ఈయన్ని ఇట్టంటూ వదలకూడదు. చెప్పే కదా, ఈడు ఒక మీరు చెప్పినట్టు ఒక రోబో, ఒక శాడిస్ట్ రోబో ఈడు, లేదా ఒక గాడ్జిలా, దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసిన గాడ్జిలా. వీడి మీద మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ప్రజలు ఎంత మండిపోతున్నారో వీడి మీద. చంద్రబాబు గారు, ప్రజలు, పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, అరే జగన్ నిన్న మాత్రం వదిలేదు లేదురా, నా దగ్గర ఉన్నారా, అసెంబ్లీలోనే అన్నాడు ఆయన, నిన్ను మాత్రం వదలరా, నువ్వు చేసిన అన్ని బయట పెట్టి నిజాయితీగా పద్ధతిగా నిన్ను తీసుకెళ్లి లోపల మింగుతాంరా అని క్లియర్ గా చెప్పాడు. నిన్ను ఏది తప్పుడు కేసు ఒక్కటి పెట్టక్కర్లా, నేను తప్పుడు కేసు పెట్టక్కర్లా. సాక్ష్యాధారాలతో ఉంటే ఒక తప్పుడు కేసులు సాక్ష్యాధారాలతో నువ్వు దోచుకున్న లక్షల కోట్ల దోపిడీని బయటపెట్టి ప్రజల ముందు నీ గుడ్డలు ఓడదీసి నిన్ను లోపల అని పవన్ కళ్యాణ్ చెప్పారు. లోకేష్ గారు కూడా అదే మాట చెప్పారు. వీడు మామూలు మనిషి కాదు, మామూలు శిక్షలు కాదు వీడికి, వీడిని సముద్రంలో పాతి పెట్టాలి లోకేష్ గారు కూడా చెప్పారు. సో చూద్దామండి, ముందు రోజుల్లో జరగబోయే విషయాలన్నీ మనం చూద్దామండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.